అదేంటో హిందూ ధర్మం అంట, హిందూ మతం అన్నా ధర్మం అన్నా చాలా చులకన చూపు, చాలామందికి అదొక ఆట అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా తిట్టచ్చు, ఏమైనా వెటకారం ఆడచ్చు, జోకులు వేయచ్చు, జబర్దస్త్ అనొచ్చు, కానీ ఎవడో మాట్లాడేవాళ్ళు లేడు. పైగా ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అని తగులుకోవడానికి 10 మంది ఉండేటటువంటి రోజులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కాశీ గురించి తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏది 700 ఏళ్ళు 800 ఏళ్ల క్రితం నుంచినే అది భారతదేశాన్ని పరిపాలించింది ముస్లిం రాజులు. ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినప్పుడు పారిపోతే ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే ఎవడు గెలిస్తే వాడే హీరో అన్నటువంటిది. అదే నిజమైతే కనుక ఈనాడు మరి ఇప్పుడున్నటువంటి ప్రజలే గెలిచినట్టు కదా, ఇప్పుడున్నటువంటి హిందువులే గెలిచినట్టు కదా, మరి ఈ విజయాన్ని అంగీకరిస్తారా అంటే ఇక్కడ మళ్ళీ పరాజయాన్ని అంగీకరించరు. ఇది ప్రజాస్వామ్యం అంటారు. మరి ఆనాటి రాచరికంలో అదే కదా జరిగింది. వాస్తవంగా అక్కడ తాజాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే, అక్కడ వివాదాస్పద మసీదుకి సంబంధించి అది ఏళ్ల తరబడి క్రితమే పుట్టింది అన్నటువంటి చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి తాజాగా గోడని పురావస్తు శాఖ వాళ్ళు చెక్ చేపిస్తే 5000 సంవత్సరాల వయసు అని తేలింది ఆ గోడకి. అంటే 5000 సంవత్సరాల క్రితం అక్కడ గోడ కట్టారు. మరి ఇతర మతాలు వచ్చాడు 1500 ఏళ్ళు 1600 ఏళ్ల క్రితమే వచ్చినటువంటిది, లేకపోతే 2500 3000. ఇప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. క్రీస్తు శకం అనేది ఏంటి, ఇప్పుడు మనం వచ్చేటప్పటికి 2025 సంవత్సరంలో ఉన్నాం. అంటే అంతకంటే ముందు నుంచి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ధర్మం, సంస్కృతి అన్న సంగతి మర్చిపోతున్నారు.